మిథున రాశి. ఈ రాశి వారికి శరీర బాధ, మనోబాధ, అకాల భోజనం, స్థానచలనము, కలహ ప్రాప్తి, అనవసరమైన ప్రయాణం, సానుకూల ఫలితాలకు అడ్డంకులు రావడం, ఇవన్నీ బాగా అడ్డంకులుగానే ఉన్నాయి. తమతోటి ఉద్యోగులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అందువల్ల ఈ మిథున రాశి వారు జ్యోతిష్యుడిని సంప్రదించి ప్రస్తుతం గడుస్తున్నటువంటి లగ్నంలో ఏ గ్రహాలు అనుకూలం లేవో తప్పకుండా శాంతి చేయిస్తే చాలా మంచిది. మనకు ఎంత తెలివితేటలు కలిగిన వారమైనా మనకు తెలివితేటలు ఏవీ పనిచేయవు. దానివల్ల నష్టము, పెద్దల దర్శనం జరుగుతుంది, దానివల్ల మేలు జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, సర్వానుకూలత, ధనలాభం చేకూరుతుంది. సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి, దానివల్ల మనోవిచారం ఎక్కువ అవుతుంది. వాత సంబంధమైన రోగాలు ప్రబలుతాయి. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి, మాటల వల్ల కలహాలు వస్తాయి. ప్రయాణాల యందు జాగ్రత్త. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొత్త పని చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ అవి కొంచెం ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. దానివల్ల మనోవిచారం కలుగుతుంది. ఏ పని తలపెట్టినా సరే జాగ్రత్తగా ఉండాలి. విఘ్నాలు కలిగి అవి ముందుకు పోనివ్వవు. పెద్దల ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో పిల్లల విద్యా విషయంలో మంచి ప్రణాళిక వేసుకుంటారు. విధి నిర్వహణలో మనకి తోటివారు ఎవరు సహకరించరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. షేర్ వ్యాపారం బాగా ఉంటుంది. విదేశీ యానం వారికి విదేశీ విద్యకు కూడా అనుకూలమైన కాలం. స్థిరాస్తి కొనుక్కోవాలి అనుకుంటే వాయిదా వేసుకోండి. వాహనాలను మటుకు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు లక్ష్మీ కవచాన్ని చదవండి. ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. పునర్వసు వాళ్ళు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తే బాగా మేలు జరుగుతుంది.